వెల్కమ్ టు కింగ్ సైకిల్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మిస్ రేకన్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి గత 3 రోజుల కానించి ఒక సైక్లోన్ అయితే బాగా ఇబ్బంది పెట్టింది. సో ఎప్పుడు మోడల్స్ అనేవి కొంచెం అటు ఇటుగా చూపిస్తే మనం దాన్ని అనలైజ్ చేసి అది ఎక్కడికి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఇక్కడ మనకి రేరెస్ట్ థింగ్ ఏంటంటే, అంటే జరుగుతాయి బే ఆఫ్ బెంగాల్లో, కానీ కొంచెం రేర్గా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, బే ఆఫ్ బెంగాల్‌లో 2 సైక్లోన్స్ అయితే ఫార్మ్ అయ్యేసారి. సో దానివల్ల ట్రాక్ అనేది కంటిన్యూయస్‌గా చేంజ్ అవుతుంది. దానికి తోడు మనకి ఇది చలికాలం అవడం వల్ల నార్థర్న్ సైడ్ నుంచి ఒక రిజ్ అనేది ఫార్మ్ అయ్యి, ఇక్కడ మనకి ట్రాక్ అనేది కొంచెం అటు ఇటుగా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. సో దానివల్ల మనకి నేను ఈ సైక్లోన్ గురించి అప్డేట్ అనేది కొంచెం లేట్‌గా ఇస్తున్నా. సో అయితే దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కైతే దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో 2 సైక్లోన్ అని చెప్పాను కదా! ఒకటొచ్చేసి సైక్లోన్ సెనియర్, రెండో సైక్లోన్ ఇంకా ఫార్మ్ అవ్వలేదు పూర్తిగా. సో దానికి పేరు దిత్వా అని పెడతారు. సో అయితే సైక్లోన్ సెనియర్ అండ్ సైక్లోన్ దిత్వా గురించి మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సైక్లోన్ సెనియర్ అండ్ సైక్లోన్ దిత్వా. సో సైక్లోన్ సెనియర్ యాక్చువల్గా మనకు ఒక సైక్లోనే రావాల్సింది, అది కూడా సైక్లోన్ సెనియర్. ఇది బే ఆఫ్ బెంగాల్లో కన్నా ముందు సౌత్ చైనా సీ నుంచి వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, లైక్ అంటే వెస్ట్ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట. వెస్ట్ వైపు కొన్ని గాలులు వస్తాయి, దానివల్ల మనకి ఒక సైక్లోన్ అయితే ఫామ్ అవ్వాల్సింది. అది కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఫామ్ అయ్యి మనకి నేరుగా కాకినాడ సైడ్ కానీ బంగ్లాదేశ్ సైడ్ కానీ వెళ్లాల్సిందనమాట. అయితే ఇక్కడ అది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సైక్లోన్ కొంచెం ముందు ఫామ్ అవ్వడం. అంటే మనకి సైక్లోన్ నవంబర్ 22నే ఫామ్ అయిపోవాలి, కానీ అది ఫార్మేషన్ లేట్ అయింది. సో ఈ ఫార్మేషన్ లేట్ అయినప్పటికీ మనకి సైక్లోన్ ఫామ్ అయితే అది ఖచ్చితంగా కాకినాడ సైడ్ రావాల్సింది. కానీ ఏమైందంటే, శ్రీలంక దగ్గర ఇంకొక సైక్లోన్ ఫామ్ అయ్యింది. అది అక్కడ ఒక లో ప్రెషర్ వచ్చింది. సో ఇక్కడ లో ప్రెషర్ అండ్ ఇంకా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఒక లో ప్రెషర్. సో 2 లో ప్రెషర్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ 2 లో ప్రెషర్స్ ఫామ్ అవ్వడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టిబెటియన్ ప్లాట్యూ దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రిజ్ అనేది ఉంది. ఇది ఒక వాల్ యాక్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఆ వాల్ తాలూకా డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో, మనకి ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉన్న ఒక సైక్లోన్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే పరిమితం అయ్యేలా చేసింది. అంటే అండమాన్ నికోబార్ దగ్గర ఫామ్ అయిన సైక్లోన్ సెనియర్ ఏదైతే ఉందో, అక్కడ మనకి సైక్లోన్ అక్కడే ఫామ్ అయ్యి అక్కడే ఇంపాక్ట్ చూపించి, అక్కడ ఇండోనేషియన్ కంట్రీ ఏదైతే ఉందో మల్కా అనే ఒక ప్లేస్ ఉంది. సో అక్కడే ఫామ్ అయ్యి ఆ ప్లేస్కి ఎఫెక్ట్ చూపించి అక్కడే మనకి సైక్లోన్ అనేది వ్యానిష్ అయిపోయింది. అయితే ఇది జరుగుతున్నప్పుడు దీనికి నిన్న జాయింట్ టైఫూన్ సెంటర్ అండ్ మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ దీని ఒక విండ్ స్పీడ్ అనేది 68 దాటడం గుర్తించి, దీనికి కేటగిరీ 1 సైక్లోన్ కింద గుర్తించి దీన్ని సైక్లోన్ సెనియర్ కింద పేరు అయితే పెట్టేశారు. సో ఇప్పుడు మనకి సైక్లోన్ సెనియర్ అయితే రావటం లేదు. మనకి ప్రాబ్లం ఏంటి? సో మనకి ప్రాబ్లం ఏంటి అంటే, మన శ్రీలంక దగ్గర ఒక లో ప్రెషర్ ఫామ్ అయిపోయారు. సో అందుకే అక్కడ మల్కా దగ్గర ఆ ప్లేస్లో ఏదైతే సైక్లోన్ ఫామ్ అయిందో అది అక్కడే ఉండిపోవడానికి ఇది ఒక ప్రధానమైన రీజన్ అనమాట. అండ్ స్టీరింగ్ కరెంట్స్ కూడా ఒక రీజన్. దాని గురించి మళ్ళీ వేరేగా డిస్కస్, స్టీరింగ్ కరెంట్స్ ఏంటి, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏంటి అనేది చెప్తాను వీడియోలో, ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనకి ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే, టిబెటియన్ ప్లాట్యూ దగ్గర పెద్ద గోడ ఉంది. ఆ గోడ ముందుకి వెనక్కి జరుగుతూ ఉందన్నమాట. అంటే గోడ కాదు, అక్కడ టిబెటియన్ ప్లాట్యూ దగ్గర ఒక రిజ్, ఆ రిజ్ అని చెప్పడం కన్నా ఒక గోడ అనుకున్నాం దాన్ని. సో ఆ గోడ ముందుకి వెనక్కి జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ గోడ ఏంటంటే, మన వైజాగ్, ఈ ఒడిస్సా దగ్గరకు వచ్చింది అనుకోండి, మనకి చలి అనేది పెరిగిపోద్ది. ఆ గోడ మనకి కొంచెం
ముందుకుంది. దానికి తోడు ఆ గోడకి ఇప్పుడు సైక్లోన్ ఫామ్ అయినప్పుడు ఆ గోడ వైపుకి వెళ్తే గోడకు గుద్దుకొని సైక్లోన్ పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీలంక దగ్గర ఒక లో ప్రెషర్ ఫామ్ అయింది. సో శ్రీలంక దగ్గర ఒక లో ప్రెషర్ ఫామ్ అవడం వల్ల అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉన్న సైక్లోన్ సెన్నియర్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో రావడానికి కొంచెం ఇబ్బంది పడింది. ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి ఇది రావడానికి ఇబ్బంది పడింది. సో 2 రీజన్స్ వల్ల సైక్లోన్ సెన్నియర్ అక్కడే బలపడి అక్కడే మనకి వ్యానిష్ కూడా అయిపోబోతుంది త్వరలో. అంటే రేపు లేక ఎల్లుండు అది పోతుంది. సో అక్కడ మనకి అరౌండ్ 80 కిలోమీటర్స్ ఆఫ్ విండ్ స్పీడ్తో బలమైన ఎదురుగాలు దానికి తోడు వర్షం పడుతుంది. అది మనకు అక్కర్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ గోడను గుర్తెట్టుకోండి. ఇప్పుడు శ్రీలంక దగ్గర ఒక తుఫాన్ ఫామ్ అయింది. అది సైక్లోన్. అది ఒక సైక్లోన్ కింద మారబోతుంది రేపు కానీ ఎల్లుండి కానీ. సో ఇక దీనికి ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయింది కదా. ఈ అండమాన్ నికోబార్ దగ్గర ఆల్రెడీ ఒక తుఫాన్ ఫామ్ అయింది కదా. సో అక్కడ మనకి ఆల్రెడీ తుఫాన్ ఫామ్ అయిపోయింది కాబట్టి దాని సైక్లోన్ సెన్నియర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మన శ్రీలంక దగ్గర ఏదైతే సైక్లోన్ ఫామ్ అవుతుందో దానికి కొత్త పేరు పెట్టాలి. సో ఒక లిస్ట్ అనేది సైక్లోన్ నేమింగ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో రావాల్సిందే, కానీ ఆ ఫుటేజ్ అంతా ఎక్కడో మిస్ అయింది. సో ఇంకా ఆ వీడియో ఇంకా మీకు పెట్టలేదు. సైక్లోన్ నేమింగ్ సిస్టమ్ ప్రకారంగా మన ఇండియన్ ఓషన్కి మన బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీలోని కొన్ని సైక్లోన్స్ వస్తాయి కదా. దాని ప్రకారంగా మనకి ఏంటంటే ఒక లిస్ట్ అనేది తయారు చేస్తారు. సో ఆ లిస్ట్ ప్రకారంగా సైక్లోన్ సెన్నియర్ తర్వాత మనకి ఏం పేరు ఉందంటే సైక్లోన్ దిత్వా అని ఒక పేరు ఉంది. ఆ పేరు మన శ్రీలంక దగ్గర ఫామ్ అయ్యే దానికి పెట్టారు. సో శ్రీలంక దగ్గర ఫామ్ అయిన సైక్లోన్కి దిత్వా అని పేరు పెట్టారు కదా. సో దీనివల్ల మనకి ముప్పు అయితే ఉంది. అదేం ముప్పు అంటే సైక్లోన్ దిత్వా ఏదైతే ఉందో ఇది రేపు కానీ రేపు సాయంత్రానికి కానీ తుఫానుగా మారుతుంది. అది కేటగిరీ 1 సైక్లోన్ కింద ఫామ్ అవుతుంది. సో కేటగిరీ 1 కింద ఫామ్ అయ్యి ఇది మెల్లగా కొంచెం తమిళనాడు కోస్ట్ కానుకుంటూ అలా కొంచెం పైకి వస్తుంది అనమాట. సో పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పెద్ద గోడ ఉందని చెప్పాను కదా, అది కిందకి రావడం వల్ల ఆ గోడకి గుద్దుకొని మనకి చెన్నై సైడ్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో చెన్నై సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో చెన్నై సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ కనుక వాల్ వీక్గా ఉండి కానీ క్రాక్ కానీ అయితే మనకి సైక్లోన్ దిత్వా ఏదైతే కొంచెం పైకి రావచ్చు. సో దానివల్ల ఏంటంటే చెన్నై, నెల్లూరుకి ఎక్కువ దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట సైక్లోన్ దిత్వా. సో సైక్లోన్ దిత్వా కూడా కేటగిరీ 2 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేటగిరీ 2 అంటే 130, 120 వరకు విండ్ స్పీడ్ వెళ్ళచ్చు. కేటగిరీ 2 తీవ్ర తుఫాన్ కింద మారుతుంది. తీవ్ర తుఫాన్గా మారడానికి కూడా మన సైక్లోన్ దిత్వాకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్, సౌత్ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణాంధ్ర ఏదైతే ఉందో అక్కడ మనకి హెవీ విండ్ ఉండడం కానీ హెవీ రైన్స్ ఉండడం కానీ ఉరుములు మెలుపుతో కూరే అవకాశం, వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ ప్లేసెస్లో మనకి ఎక్కువ రైన్ఫాల్ అనేది మనం చూస్తాం. అది చెన్నైకి అయితే 100 కిలోమీటర్స్ ఆఫ్ విండ్ స్పీడ్తో డ్యామేజెస్ జరుగుతుంది. అక్కడ మనకి ఐవాల్ మొత్తం అంటే ఐ కొన తాకట్లేదు అనుకుంటా. అది ఐ అనేది ఆ ల్యాండ్ ఫాల్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. నెల్లూరా, చెన్నయ్య లేకపోతే కాకినాడ దగ్గర కొంచెం తేడా ఉంది. రేపు మార్నింగ్కి కన్ఫర్మ్ అయిపోద్ది. మ్యాక్సిమం నా అనాలిసిస్ ప్రకారం నెల్లూరు కానీ చెన్నై ఈ రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్ళిపోతుంది. ఆ రెండింటి మధ్యలో తీరం దాటిన పెద్ద ఆశ్చర్యపరక్కల అన్ని మోడల్స్ అలాగే చూపిస్తుంది. సో ఇది కొంచెం మనకి ల్యాండ్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావడం వల్ల మనకి దీని ఎఫెక్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఇది ఎప్పుడు తీరం దాకుతుంది అంటే నెక్స్ట్ వీక్ మనకి తీరం దాకుతుంది. దీనివల్ల మనకి సౌత్ ఆంధ్రాలోని, చెన్నైలోని, అదే తమిళనాడులోని హెవీ రైన్ఫాల్ అండ్ విండ్ అప్ టు 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి కోస్తాంధ్ర లైక్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వైజాగ్, శ్రీకాకుళంకి అయితే ఏముండదు. స్టార్టింగ్ ఫ్రమ్ వైజాగ్ అక్కడక్కడ లైట్గా వర్షం పడవచ్చు. వర్షం పడినప్పుడు అలాగో చలికాలం కాబట్టి చలి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మధ్యాంధ్రకు వద్దాం, లైక్ విజయవాడకు వద్దాం. విజయవాడలో అయితే మనకి మోడరేట్ టు హెవీ రైన్ఫాల్ ఉండొచ్చు. మనకి సౌత్ ఆంధ్ర వచ్చేసి హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే ఉంటుంది. సో అదనమాట సైక్లోన్ దిత్వా అండ్ సైక్లోన్ సెన్నియర్. ఇది ఎందుకు ఎలా వెళ్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. సో మనకి
ఇంకోటి ఏంటంటే, మన యుటోపియా దగ్గర ఒక వోల్కనో పేలి దాని విండ్స్ అనేవి మనకి డైరెక్ట్‌గా ఢిల్లీ ఎళ్ళాయి. సో, దాని గురించి వీడియో చేసి మీకు తర్వాత పెడతాను. సో, తర్వాత మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఆహ్, ఇంకా చాలా టాపిక్స్ మీకు చెప్పాలి. లైక్ హౌ సైక్లోన్ నేమింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంకా చాలా వీడియోస్ పెండింగ్ అయితే ఉన్నాయి. అవి త్వరలో వస్తాయి. సో, నాకైతే టైం దొరకట్లేదు. సో, త్వరలో ఆ వీడియోస్ కూడా మీకొస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఏమైనా అప్డేట్ కానీ చేంజ్ అయితే మీకు చెప్తా. అది. ఉంటాను. బాయ్.